హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి గుడిమల్లం పరుసు రామేశ్వర ఆలయంకైతే ఇవాళ విచ్చేసాం. ఇంతకీ ఈ ఆలయ విశేషాలు విశిష్టతలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇప్పుడైతే మన ముందు గత 10 సంవత్సరాలుగా ఈ ఆలయంలో సేవలు చేస్తున్నటువంటి విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. ఈ ఆలయ స్థల పురాణం గురించి మీ మాటల్లో తెలియజేస్తారు. లోపల వచ్చి కింద వచ్చి బ్రహ్మ రాక్షస అవతారము, మధ్య భాగం వచ్చి విష్ణు పరశురామ అవతారము, పైభాగం వచ్చి మానవ పురుషలింగాకారములో శివుడు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు ఏకశిలలో ముగ్గురున్నారు. ఇది కట్టి 2300 సంవత్సరాలు ఉంది. అప్పట్లో పల్లవులు చోళులు కట్టించినారు. అప్పట్లో స్వామి స్వయంభు పరశురాముడు తన తల్లిని నచ్చినాడు కాబట్టి పాప పరిహారం పోయేదానికి శివుణ్ణి పూజలు పూజించుకుంటాడు. అందుకే పరశురామ స్వామి దేవస్థానం అంటారు గుడి పేరు. గుడి ఆకారం వచ్చి గజపుష్టకారములో ఉంటుంది. ఏనుగు వెనక భాగంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లోపల గర్భగుడి అదని గాలికి వచ్చి లింగాకార షేపులు గుడి ఆకారం ఉంటుంది. ఇక్కడ పరశురాముడు రాకముందు శివుడు వెలుసుంటాడు, స్వామి స్వయంభు. ఇక పరశురాముడు తను చేసినప్పుడు శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. శివుడికి పూజ చేస్తుంటే బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు, అతను కూడా శివుడికి పూజ చేస్తారు. ఇద్దరికి శివ పూజలో మాట గొడవ వస్తుంది. ఆ గొడవల్లో 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది బ్రహ్మకు పరశురాముడికి. ఆ ముష్టి ఘాతకాలకు వచ్చి భూమి వచ్చి డౌన్ అయిపోతుంది, కుంగిపోతుంది. అప్పుడు గుడి పేరు కూడా ఉరుకురి పల్లమైంది, ఇంకా గుడి పల్లమైంది. ఇంకా ముష్టిదం జరిగింది కాబట్టి గుడి మల్లంగా మారింది. ఇంకా శివుడు పట్టడమే తన లైకం చేసుకుంటాడు. మీ ఇద్దరు కొట్లాడతారు, మీరు నా పూజ చేసినారు కాబట్టి తన లైకం చేసుకొని ఇక్కడ ముగ్గురు వెలిసినారు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులుగా స్వామి స్వయంభు ఏకశిలలో ముగ్గురున్నారు లోపల భాగంలో. ఇక్కడ ప్రతి ఆరోసంలో కాశీ నుంచి నీళ్లు వస్తాయంటారు. స్వామి కడం పక్కన గోడ పక్కన హోల్ ఉంటుంది. అక్కడి నుంచి స్వరంగ మార్గం ఉంది. సొన్నమక్కన వరకు సర్వత్ర కాళాసి దగ్గర ఉంది. కాళాసి దక్షిణ కాశీ అంటారు. ఆ నిలిచిన కాశీలో బ్రహ్మ మునిగిపోయి విష్ణు పాదాలు తాకుతాయి. ఈ మధ్యకాలంలో రీసెంట్గా 2005 డిసెంబర్ 4 వచ్చింది. ఇంకా 60 సంవత్సరాల కంటే 2065 వస్తుంది. 60 సంవత్సరాల కాశీ నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసుకొని రిటర్న్ అయిపోతుంటుంది స్వయంగా. మళ్ళీ సంవత్సరంలో ఒకసారి సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణం అన్నప్పుడు సూర్యకిరణాలు వచ్చి విష్ణు పాదాలు తాకుతాయి. ప్రతి సంవత్సరం జూలై 15 కానీ 16 కానీ సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. దక్షిణగడి వచ్చినప్పుడు సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. నంది వెనకాల 2 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ గుండా కిరణాలు పడతాయి స్వామి గరకం పైన. స్వామి అయితే ప్రత్యేకంగా చూసినట్లయితే భారతదేశంలోనే తొలి శివాలయంగా పేరు ప్రఖ్యాతులుగాంచింది కాబట్టి అటు నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో చాలా శివాలయాలు అయితే ఉన్నాయి. అయితే దానికంటే మునిపే ఈ దక్షిణ భారతదేశంలో తొలి శివాలయంగా ఎందుకు పేరు ప్రఖ్యాతులు గాంచింది? కాలం లింగం ఇది. ఇది మానవ యొక్క ఆవిర్భావం కోసము శివుడు ఏర్పడినారు ఇక్కడ ఫస్ట్లోనే. ఆ తర్వాత వాళ్ళిద్దరు నైక్యం చేసుకుంటాడు, బ్రహ్మని విష్ణువు పరశురాముడు. అందుకే భారతదేశం తొలి శివాలయం అంటారు. ఇంకా అంటే త్రేతాయుగం నుంచి, అంటే త్రేతాయుగం అంటే రాముడికి సంబంధించినటువంటి కాలం, ఆ కాలం నుండి ఈ కాలం వరకు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు స్వామి చరిత్ర? దాదాపు 2600 సంవత్సరాలు క్రీస్తుపురం అంటారు. క్రీస్తుపురం నేను చెప్పకూడదు అని అంటారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖ, దీనికి సంబంధించినటువంటి కట్టడాలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే అలాంటి కట్టడాలని మన భారతదేశంలో సంరక్షించుకుంటూ ఈ శాఖ అయితే ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఆలయం ఇది. దాదాపు 2000 సంవత్సరాలకు పైపెచ్చు చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇలాంటి ఆలయాలను అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించినటువంటి ఒక సర్వే ఆఫ్ ఇండియా అనేది చేసి సంరక్షిత స్మారకం అనే ఒక లోగోతో ముందే అందరికీ వివరిస్తూ కొన్ని వివరాలు అయితే చెప్పడం జరిగింది. ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకముగా ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషములు పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తింపబడినది అంటూ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా దీనికి చట్టానికి వ్యతిరేకంగా పాల్పడినట్లయితే దాదాపు ₹1,00,000 పైనే ఫైన్ కూడా వేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో పరశురాముడికి సంబంధించినటువంటి ఆలయం ఇది. అయితే శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడా ఒకే లింగంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
అయితే దీనికి సంబంధించినటువంటి ఆలయంలో మనం లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి శివుడు, బ్రహ్మ, విష్ణు ముగ్గురు కలిసి ఒక వరం కూడా ఇచ్చారట. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఏ వరం కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడంతో ఆవిడ ఆనంద పారవస్యంతో గురి కావడంతో ఆనందవల్లి అనే పేరుతో ఇక్కడ ఆవిడికి ఒక ఆలయం అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్య భగవానుడికి ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా సూర్య భగవానుడికి కూడా ఆలయాలు కొన్ని చోట్ల మాత్రమే చూస్తూ ఉంటాం. ఇక్కడ సూర్య భగవానుడికి కూడా ఆలయం ఉండడం మరొక గుర్తించదగిన విషయం, ప్రత్యేకత. దాంతోపాటు లోపల అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయం కలిగి ఉంటుంది. దాంతోపాటు ఆలయ గర్భగుడిలో మనం చూసినట్లయితే మొదటి నుంచి లోపల వరకు ఎక్కడా లేని విధంగా ఆలయ గర్భగుడి లోతట్టు ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడే గుడి మల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వర ఆలయం లోపలికైతే రావడం జరిగింది. అయితే ఈ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు అనే విధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ బండ మీద పొందుపరచడం జరిగింది. తాళపత్ర గ్రంథాల్లో ఏ విధంగా అయితే రహస్యాల్ని పొందుపరుస్తారో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ ఈ పరశురామేశ్వర మందిరం గురించి తెలియపరచడం జరిగింది. అయితే దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడి గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది. దీని ముందు భాగంలో ఒక మరగుజ్జు అయిన యక్షుని భుజములపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రము ఉన్నది. మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికి తీశాయి. మనుషులింగాన్ని క్రీస్తుపూర్వం 2-3వ శతాబ్దములలో 2 అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు. ఈ దశలో నిర్మాణాత్మకమైన కవచం ఏది ఉనికిలో ఉన్నట్లు కనిపించదు. క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాలలో బర్హుత్, సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధన ప్రకారం బహిరంగంగానే పూజింపబడినట్లు తెలుస్తుంది. అయితే ఇచ్చటి లింగం నిటారుగా ఉన్న పురుషాంగం అంటే ఊర్ధ్వరేత ఆకారంలో ఉంటుంది. 2 వృత్తాకార పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి. ఇక్కడ భగవంతుని స్వరూపంలో వేద రుద్ర అంటే కపిలవర్ణం, యజ్ఞోపవీతం లేకుండా నగ్న రూపం పరుసుని ధరించడం, విరూపాక్ష అంటే త్రినేత్ర సంహితం, అదేవిధంగా కపర్ది అంటే జటాజూటము కలిగి ఉండటం అంటే రింగులుగా, దాంతోపాటు నటరాజ అంటే నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయటం. తత్వాలను పొందుపరిచినట్లుగా ఈ శిలావేదిక మనుషులింగం దేశంలో మొత్తంలో గొప్పదంట. బహుశా శాతవాహన కాలంలో అంటే అప్పటి పాలనలో మొదటిసారిగా ఈ శిలావేదిక క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అస్థి పృష్ఠ శైలిలో ఇటుకలతో నిర్మించబడిన దేవాలయంలోకి ఈ విధంగా తీసుకురాబడింది అని చెప్పి ఈ శిలాశాసనంలో అయితే తెలియపరుస్తూ ఉన్నారు. అందులో శాతవాహనుల పాలన కాలంలో ఈ ఆలయం విస్తరణకు నోచుకొని రాతితో పునర్నిర్మించడం అయితే జరిగిందట. అదేవిధంగా క్రీస్తు శకం 8వ శతాబ్దంలో చివరి పల్లవ బాణ శకంలో రాతితో పునర్నిర్మించబడింది అని మళ్ళీ చెప్పడం జరిగింది. చంద్రశేఖర, దక్షిణామూర్తి, విష్ణువు, దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయట. ఈ సమయంలోనే సూర్యునికి, దేవేరులతో కూడిన కార్తికేయుడికి, ఆనందవల్లికి చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి అంటూ భారతీయ పురాతత్వ సర్వేక్షణ అమరావతి మండలం అంటూ ఇక్కడ మనకి ఈ శిలా శాసనాలు ఈ విధంగా అయితే చెక్కబడ్డాయి. అదేవిధంగా మనం లోపలికి రాగానే మనకి ఈ విధంగా ఉసిరిక చెట్టు అంటే చాలా దేవాలయాల్లో మనం ఇలాంటి ఉసిరి చెట్లను అయితే చూస్తూ ఉంటాం. ఈ చెట్టుకి మొత్తం ముడుపులు అయితే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మరించుకుంటూ ముడుపుల్ని కట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా ఆనందవల్లి అమ్మవారు అంటే సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మదేవుడు, అదేవిధంగా శివుడు, విష్ణువు ముగ్గురు కలిసి ఆవిడికి వరాలు ఇవ్వడంతో ఆనంద పారవస్యంతో ఉంటుంది కాబట్టి ఆనందవల్లి అనే పేరు ఆమెకి జత చేయడం జరిగింది. అలాగే కొంచెం ముందు భాగానికి వెళ్ళినట్లయితే మనకి సూర్య దేవాలయం కూడా కనిపిస్తుంది. సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయం ఒకటి కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఎప్పటిలాగే ధ్వజస్తంభంతో కూడినటువంటి ఆలయం ముందు భాగం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కుడివైపుగా అలా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఇక్కడ దక్షిణం వైపుగా దక్షిణ వాకిలి అనేది కనిపిస్తుంది అనమాట. ఆలయ ప్రవేశ మార్గం ఏదైతే ఉంటుందో ఆ లోపలికి వెళ్ళిపోగానే స్వామివారి స్వయంభూ ఆకారం ఏదైతే ఉంటుందో అప్పట్లో అంటే దాదాపు 2000 సంవత్సరాలకు పైపెచ్చు జరిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఉన్న ఆ విగ్రహం
మనకు కళ్ళకు కనువిందుగా దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు మంత్రముగ్ధులు అవ్వక తప్పదు. ఇప్పుడైతే మన ముందు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి లలితమ్మ గారు ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ ప్రత్యేకంగా స్వామి వారికి ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఇక్కడ వచ్చి ప్రతి సోమవారం అభిషేకం 7:30-9 రావుకాలంలో రుద్రాభిషేకం ఉంటుంది. ప్రతి మామూలుగా 7:30కి జలాభిషేకం ఉంటుంది డైలీ. ఉదయాన్నే ఎన్నింటికి అసలు ఆలయాన్ని తీస్తారు? ఎన్నింటికి? 6ంటికి. అయితే ఏ ఏ సమయానికి మూస్తారు? 6-9. 6-9కి. ప్రత్యేకంగా సోమవారం కూడా ఉంటుంది. 9:30 వరకు ఉంటుందా? ఉంటుంది 9 వరకే. 9 వరకే. ఉదయాన్నే 6ంటికి తీసి 9ంటికి మూత వేస్తారు. అయితే స్వామి వారికి అంటే పూజలు ఇంకా శివరాత్రికి ఇంకేమన్నా పర్వదినాలు ఎలాంటి పూజలు జరుగుతాయి? ఇంకా మామూలుగా మహాశివరాత్రి 5 రోజులు జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మామూలు కార్తీక మాసం జరుగుతుంది. మళ్ళీ వచ్చి ఆడి కృతిక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వామి ఇక్కడ ఉన్నారు కదా, వల్లి దేవ సమేతంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి షణ్ముఖుడు అనమాట. 6 ముఖాలు ఉంటాయి. ముందర 3 ముఖాలు, వెనకాల 3 ముఖాలు ఉంటారు. మయూరి వాహనం పైన కూర్చో ఉంటారు. వాళ్ళు భార్యలు వచ్చి వల్లి దేవసేన సమేతంగా ఉంటారు. అందువల్ల ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి ఆడికీర్తి జరుగుతుంది. స్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? ఆడికీర్తిక అదే సమయంలో ఆగస్టులో వస్తాయన్నమాట బ్రహ్మోత్సవాలు. ఇప్పుడైతే మన ముందు ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులు చాలా మంది అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నాం? శివాయ. మేము ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి వస్తున్నామండి. మాది రాజమండ్రి స్వగ్రామము. మా ప్రాంతంలో తొలి తిరుపతి అని, మన తిరుపతి కన్నా విశేషమైనది శృంగార వల్లభ వెంకటేశ్వర గుడి ఉన్నదండి. అటువంటి దేవాలయ దర్శనం చేసుకుని అతి పురాతనమైనటువంటి ఈ క్షేత్రం గుడిమల్లం అని తెలిసారు. కొంతమంది భక్తులు చెప్పడం, యూట్యూబ్లో చూడడం, కొంతమంది మా మేనకోడళ్ళు, మా సిస్టర్, మా చెల్లాయిలు కూడా, బావగారు కూడా గతంలో ఇక్కడికి వచ్చారు. చూసి స్వామివారు ఏదైనా కోరికుంటే తప్పకుండా నెరవేరుతుంది అనే ఒక విధానంతో చెప్పారు. మేమేమో శ్రీకాళహస్తి కార్తీక మాసం సేవకు వచ్చాము. ఇవాళ సేవా కార్యక్రమం లేదు కావున ఇటువంటి దర్శనం చేసుకుంది. ఆ స్వామి యొక్క దర్శన భాగం దొరికింది. స్వామివారు ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషంగా లింగ రూపంలో ఉంటారు. ఇక్కడ చాలా ఆధానుభావుడుగా ఉండి పొడుగ్గా ఉన్నారు స్వామి. లింగ రూపంలో చాలా అన్ని చోట్ల ఉంటారు. ఈ నిజరూప దర్శనంలో చాలా స్వామి పాతాళంలో కూడా చాలా కిందకు ఉంటారని, కాలక్రమేణా ఆయన పూడ్చుకుంటూ పైకి వచ్చేటికి కనీసం 3 అడుగులు 4 అడుగులు శివాలయం కనబడుతున్నాడు స్వామివారు. స్వామివారికి ఎక్కడికి వెళ్ళినా కూడా శివలింగం కనబడుతుంది తప్ప స్వామి స్వరూపం కనబడదు. ఇక్కడ స్వామివారి స్వరూపం ముఖం క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇది ఈ ప్రాంత విశేషం. ఆనాడు తూర్పుగోదావరి జిల్లా శృంగార వల్లభ వెంకటేశ్వర గుడి పురాతనమైనది. తిరుపతి కన్నా గతంలో కన్నా ఉన్నదండి. ఇది కూడా చాలా వేల సంవత్సరం ఉన్నదని చెప్పి పురాతన తెలిసింది. అందుకని స్వామివారి దర్శన భాగం కలిగించారు. ఓం నమః శివాయ. మీరంతా అంటే శ్రీకాళహస్తికి వెళ్ళి స్వామి సేవను చూసుకుని వస్తున్నారండి. 7 రోజులు సేవకు వచ్చాము. సేవ అయిపోయింది? అవ్వలేదు. ఈవేళ విరామం ఉందని ఈ స్వామిని చూద్దామని వచ్చామండి. అలా ఎలా అనిపించిందండి? నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చానండి. అంటే 3 years అవుతుంది. వస్తే ఇక్కడికి స్వామి మొక్కుకున్నాను కూడా. 11 రూపాయలు వేస్తే మన కోరు తీరుతుందని అడిగారు. మా మేనోళ్ళు పెళ్లి కావాలనుకున్నా నెల తిరగకుండా పెళ్లి కుదిరింది కూడా అండి వాడికి. అంటే మీ అనుభవం ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చారు, దర్శనం చేసుకున్నానండి. మళ్ళీ వీళ్ళందరూ తీసుకుని వచ్చానండి. స్వామి అనుభవం జరిగింది కాబట్టి వీళ్ళందరూ రండి, ఈ బాబుకి మా మేనోడికి పెళ్లి కావాలని కోరుకున్నాను. 11 రూపాయలు దక్షిణ ఇస్తే జరిగింది. నెల తిరగకుండానే పెళ్లి కుదిరింది వాడికి. ఆ ఉద్దేశం వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి చెప్పాను కూడా విశిష్టత. అందరూ దేంట్లో వచ్చారండి? చక్కగా బస్సులో వచ్చారా? ఇప్పుడు అంటే మా ఊరు నుంచి మేము ట్రైన్ మీద వచ్చాం. ఇక్కడ నుంచి 2 ఆటోల మీద వచ్చాం. మొత్తం అందరం మొత్తం ఒక 19 మంది వచ్చాము సేవ నిమిత్తం.
అంటే రాజమండ్రి నుంచి ట్రైన్ రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, వేమటోలు, తణుకు అందరం కలిసి అది తణుకు అలా గ్రూప్ లీడర్ గా వీళ్ళందరినీ వచ్చామండి. కుటుంబం అండి. అంతా చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ చెల్లుళ్ళే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో అనేసరికి సేవకు వచ్చారు. పిన్ని గారి పిల్లలు, పెద్దమ్మ గారి పిల్లలు వాళ్ళే ఉన్నారు. అందరు దగ్గర వాళ్ళే, మా ఊరు వాళ్ళే అంతాను. పట్టిసేమండి వాళ్ళది. నదీ క్షేత్రంలో వీరభద్ర స్వామి చాలా ప్రాచీనమైనది. వీరభద్ర స్వామి అక్కడ ప్రతి శివరాత్రికి అక్కడ 5 రోజులు తీర్థం జరుగుద్ది. చాలా విశేషమైన ప్రాంతం అండి అది. గోదావరి మయాన్ని పట్టిసమం పడిపోద్ది కదా, అందుకనే అది పట్టిసమం అని పేరు వచ్చింది. యుద్ధం జరిగిన భీష్ముడు యుద్ధం జరిగిన వచ్చాడు, పట్టిసం ఆయుధాడు వదిలాడు. ఆ ఆయుధం పేరే ఊరి పేరు పట్టిసం, అందులో పట్టిసం అంటారు. శివరాత్రికి 5 రోజులు చాలా తీర్థంగా చాలా ఘనంగా జరుగుతుంది. నదీ గర్భంలో ఉంటుంది అనమాట ఆ దేవాలయం. దానికి విశేషంగా జరుగుద్ది చాలా బాగుంటాయి. ఈ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా నుంచి కూడా ప్రత్యేకించి వాహనాలు వేసుకొస్తారు. ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తారు. అక్కడ అన్నదానము, కళ్యాణము, అభిషేకం చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసం 5 వారాలు కానీ 4 వారాలు కానీ ప్రతి సోమవారం ఆదివారం చాలా విశేష జనం వస్తారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే పాపికొండల టూర్కి వెళ్తారు. ఈజ్ గోయింగ్ అన్ ఆన్ ది వే. సో నది మధ్యలో ఉంటుంది అనమాట, ఆన్ ది వే ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి బాగా అది బాగా మామగారు దావురే అది వీళ్ళకి మామగారు మేనమామ కూడా అని వీళ్ళందరూ మేనమామే, అది బయట వాళ్ళు ఎవరు లేరు. ఇలా మనం కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతే చక్కగా కుటుంబ విశేషాలన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రదేశాలు చక్కగా చూసుంటారు. మొట్టమొదటిగా ఈ గుడిమల్లంకి వచ్చిన తర్వాత మీ అందరికి ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. అసలు మీతోటి కర్ణాటక రావాలని వచ్చి ఈ విధంగా మా అక్క వల్ల బాగా కుదిరింది. మొత్తానికి అక్కగారిది క్రెడిట్. అదే. ఆ వాతావరణం, ప్రశాంతత అంతా చాలా బాగుంది. అడుగు పెట్టిన వెంటనే చాలా మనసు ప్రశాంతతగా ఉంది. ఇంకా ఆ స్వామి దయ వల్ల మళ్ళీ మేము పునర్దర్శనానికి రావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఈ ఆలయ అడ్రస్ విషయానికి వస్తే తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే ఒక గ్రామంలో అయితే స్వామివారు మనకు దాదాపు 2000 సంవత్సరాలకు పైనే చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం ఇక్కడైతే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంలో మనం చూసినట్లయితే పాత రాతి శిలలతో కొన్ని శిలా శాసనాలు చెక్కబడి మనకు కనిపిస్తూ ఉంటాయి. సంస్కృతం లేకపోతే మరే ఏదైనా ఇతర భాష అనేది మనకు అర్థం కాని రీతిలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో మనకి ఇటువంటి శిలాశాసనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ గుడిమల్లం అనే ఆలయానికి రావడానికి ప్రత్యేకంగా చూసినట్లయితే పరశురామేశ్వరాలయం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రఖ్యాతంగా బయట చూసినట్లయితే పాపులర్గా వాడుక భాషలు అందరూ కూడా గుడిమల్లం శివాలయం అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనిషి పురుషాంగం రూపంలో ఉన్నటువంటి శివుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి తిరుపతి జిల్లాలో ఏర్పేడు మండలంలో ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక శాఖ కింద, అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఈ టెంపుల్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఇప్పటికి కూడా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియదు, ఈ మధ్యకాలంలోనే తెలుస్తుంది. ఒకప్పుడైతే పెద్దగా ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలోనే ఈ ఆలయం గురించి బయట తెలుస్తుంది. ఒకప్పుడు చెప్పాలంటే ఈ ఆలయము ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినప్పటికీ మరుగున పడిపోయింది అనమాట కొంతకాలం వరకు, ఎవరు పెద్దగా రాకపోవడంతో. కానీ అత్యద్భుతంగా ఎక్కడా లేని విధంగా ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా తీర్చిదిద్దారు అనేది. నిజానికి చెప్పాలంటే అది తీర్చిదిద్దారు అని కూడా చెప్పకూడదు, అది స్వయంభూ అని చెబుతూ ఉన్నారు. సేమ్ అలాంటి విగ్రహాన్ని మీరు ఎక్కడైనా చూడాలి అనుకుంటే మీకు ఎక్కడ కనిపించదు, ఒక్క చంద్రగిరిలో మాత్రమే. చంద్రగిరిలో ఉన్నటువంటి చంద్రగిరి కోటలో ఉన్నటువంటి మ్యూజియం ఏదైతే ఉంటుందో అక్కడ మీకు స్వామివారి మూల విరాట్ని స్వయంభూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ గుళ్ళో ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ అదే విధంగా ఉంటుంది. అక్కడైతే దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా ఈసారి మీరు దర్శనం చేసుకోవాలంటే ఈ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉన్నటువంటి ఈ ఏర్పేడు మండలంలో ఉన్నటువంటి ఈ గుడిమల్లంకి మీరు కానీ వచ్చినట్లయితే దర్శనం చేసుకోవచ్చు.
స్వామివారి మూల విరాట్టుని చూసిన తర్వాత చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు అనేంతగా వర్ణించాలనిపిస్తుంది. కింద యక్షుని రూపంలో మనకి బ్రహ్మ అయితే కనిపిస్తూ ఉంటారు. అఘోర బ్రహ్మగా ఆయన అయితే అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి అవతారం, దశావతారాల్లో ఒక అవతారం అయినటువంటి విష్ణుమూర్తి స్వరూపం పరశురాముడిగా మనకైతే దర్శనం ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చివరన ఈ సృష్టికి ఆవిర్భావంగా చెప్పుకునేటటువంటి పరమశివుడు మనిషి పురుషాంగం రూపంలో పైన అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ ముగ్గురు సృష్టి స్థితి లయలకు మూల కారణమైనటువంటి బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కూడా మనకి ఒకే లింగంలో దర్శనమిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తొలి శివాలయంగా చెప్పుకునేటటువంటి ఈ గుడిమాలలో వెలిసినటువంటి పరశురామేశ్వర ఆలయాన్ని తప్పకుండా మీరు దర్శించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరొక ప్రత్యేకమైన కార్యక్రమాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ రియాజ్తో దినేష్.